పరిపాలనలో రాష్ట్రం కోల్పోయిన బ్రాండ్ ఇమేజ్ని తిరిగి తీసుకురావడానికి దాదాపుగా ఈ 17-18 నెలల్లో చేయని ప్రయత్నం అంటూ లేదు. అంటే చంద్రబాబు నాయుడు తనకు తానే ఒక బ్రాండ్ అయినా కూడా అంతకుముందు జగన్ చేసిన ఒక విధ్వంసాన్ని బయటపడేయడానికి, రాష్ట్రం మీద నమ్మకం కోల్పోయిన వాళ్ళకి తిరిగి నమ్మకం తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి మేము పెట్టుబడులు పెట్టచ్చు, వ్యవహారాలు చేయొచ్చు అని తీసుకురావడానికి టైం పడుతుంది. అయితే దాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా దాటుకుని ముందుకు వచ్చారు ముఖ్యమంత్రి, ఆయన టీము. నిన్న మంత్రులకి ఎమ్మెల్యేలు కూడా బాగా చేశారని ప్రశంసించారు. నిన్న జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో వివిధ రంగాల్లో 19,400 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. అంతకుముందు గడిచిన 13 సమావేశాల్లో 8.5 లక్షల కోట్లకు, సుమారుగా మొత్తం 8.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం దొరికింది. సో ఈ 4,500 కోట్ల విద్యుత్ భారం, అంటే అంతకుముందు పడిన భారం కూడా కవర్ చేసుకుంటున్నారు. ఇంకా వెలికి తీస్తున్న అప్పులు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో. కానీ ఇప్పుడు జగన్, ఆయన పార్టీ, ఆయన పత్రికలు, మీడియా ఫోకస్ ఏంటంటే అయ్యో గందరగోళం జరిగిపోతుంది రాష్ట్రంలో, చంద్రబాబు నాయుడు వారం వారం అప్పులు తెచ్చేస్తున్నారు, రాష్ట్రంలో ఏదో అయిపోతుందని. అంటే ఈ దొంగేడుపులను ఎందుకు తెలిసిపోతుందంటే గతం ఏమి మర్చిపోము, రికార్డుల నుంచి ఎక్కడికి పోవు కదా. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలించిన రోజుల్లో ఏం చేశాడు ఆయన? అప్పులు చేయలేదా? పైగా అప్పు దేనికి చేశాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పు తెస్తున్నారు, అది దుబారా జరుగుతోందా లేకపోతే అభివృద్ధి జరుగుతోందా? ఇప్పుడు దొంగ అని అరిస్తే ఎలా ఉంటుంది? మనకు పెద్ద సామెత ఉంది కదా. 2024లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసేసి, ఖజానా మొత్తం ఖాళీ చేసి, లూటీ చేసి పడేసి, అంటే 25 ఏళ్ల తర్వాత 25 ఏళ్ళు మద్యం మీద వచ్చే ఆదాయం మీద కూడా అవి కూడా పెట్టి అప్పులు చేసి కార్పొరేషన్లు ఇంకేం మిగలలేదు. మొదటి బడ్జెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు ఆయన ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో చాలా క్లియర్గా, కేటగారికల్గా చెప్పారు ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసి పడేసింది అని. ఇంకొక 6 నెలల్లో ఎన్నికలు ఉంటాయనగా అప్పటికే 2023 డిసెంబర్ నాటికే 10.11 లక్షల కోట్లకు అప్పులు, చెల్లింపుల భారం. ఇప్పుడు వీళ్ళు చెప్పే లెక్కలేంటి? బడ్జెట్ అప్పులు, కార్పొరేషన్ అప్పులు, ఇతర అప్పులు కలిపి 2,99,000 కోట్ల అప్పులు చేసేశారు ఈ 18 నెలల్లో అని. మాట్లాడదాం ఆ వాస్తవాలు కూడా, ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి. వాళ్ళని భ్రమంలో పెట్టి అంతా బ్రహ్మాండంగా ఉందని చెప్పడం కరెక్ట్ కాదు, అంతా నాశనం అయిపోయిందని చెప్పడం కరెక్ట్ కాదు. ఎస్, ఇప్పుడు రాజధాని, అమరావతి పనులు, పోలవరం పనులు, అభివృద్ధి పనులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, డెవలప్మెంట్ లేకుండా ఎవడొస్తాడు రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి? మన పేరు, ఊరు, మొహం చెప్తే వచ్చి పెట్టుబడులు పెట్టరు కదా లక్షల కోట్లు. వాళ్ళకి అక్కడ సౌకర్యాల కల్పన కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇవన్నీ చేయడానికి ఎక్కడ రెవెన్యూ లోటు నుంచి బయటకు వస్తూ, ఇప్పటికీ రెవెన్యూ లోటు ఉంటుంది, విభజన దగ్గర నుంచి రెవెన్యూ లోటు అలాగే ఉంది కదా. కేంద్రానికి ఎన్నోసారి వినతులు పెట్టుకున్నా ఎక్కడో కొంత చేశారు, ఇంకా కొంత పెండింగ్ అలాగే కనిపిస్తోంది. సో నిధులు అనుకున్నంత ఒక్కొక్కసారి ఆ స్థాయిలో రాకపోవచ్చు, బట్ ఏదో రకంగా ముందుకి తీసుకెళ్ళాలి. ఇప్పుడేం దాచుకోవట్లేదే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని. ఇదిగో నా దగ్గర ఉన్నది ఇది, నా జీతాలు ఎంత, నా పెన్షన్లు ఎంత, నా హామీలు అమలు చేయాలంటే ఎంత, అబౌట్ దట్ నేను పెట్టుబడులు తీసుకురావాలి, ఉద్యోగాలు కల్పన చేయాలి, కాబట్టి ఇదిగో ఎంత నేను ఖర్చు పెట్టాలని క్లియర్గా, కేటగిరీలుగా ప్రజలకు చెప్పే చేస్తున్నారు ఆయన. సో ఏదో గందరగోళం జరిగిపోతోందని విషం చెమ్మడం, పక్కదారి పట్టించడం, ఇది జగన్ అండ్ కో ప్రతిరోజు చేసే ప్రయత్నం. వారం వారం అప్పులు తెస్తున్నారు. మీరు తేలేదా వారం వారం అప్పులు? మీరు తెచ్చి ఏం చేశారు? బటన్లు నొక్కి అద్భుతమైన సంక్షేమం చేసేస్తున్నామని అది కూడా భ్రమల్లో పెట్టారు మీరు. నిజంగా మీతో అంత హ్యాపీగా ఉంటే ప్రజలు 5 ఏళ్ల పాటు 1 డజన్ సీట్లు కూడా మీకు ఎందుకు ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డికి 12 సీట్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? సో వాళ్ళకి ఏం కావాలో ప్రజలకు తెలుసు. ఆ డెలివరీ చేయగల సామర్థ్యం ఎవరికి ఉందో కూడా ప్రజలకు తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు ఎంచుకున్నారు, అందుకే పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారు, అందుకే బీజేపీని ఎంచుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిపిన సక్సెస్ఫుల్ కాంబినేషను ప్రజల్లోకి విస్తృతంగా వెళుతోంది. రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ మారుతోంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇక కొద్ది రోజుల్లోనే ద ఫేస్ అండ్ ఫేట్ ఆఫ్ స్టేట్ చేంజ్ అయిపోతుంది. ఇవన్నీ జగన్కి తెలుసు. అందుకనే ఎలాగోలా గందరగోళంలో పడేయాలి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు తిమ్మిని బమ్మిని చేసేయడం అలవాటు కాబట్టి అదేదో చెయ్యాలనే పిచ్చి ప్రయత్నాన్ని ఎలా తిప్పికొట్టాలి, అదే మాట్లాడదాం ఈరోజు చర్చలో. 2019-24 కాలంలో, అంటే ఇంకా 24 చివరి 6 నెలల్లో అప్పు అంటే జగన్ పేరు చెప్తే అప్పు కూడా పుట్టని పరిస్థితి. పెద్ద పెద్ద సంస్థలు, బ్యాంకులు కూడా మా వల్ల కాదని ఎదురొచ్చే వాళ్ళు కూడా వెనక్కి తిరిగిపోయారు. అలాంటి పరిస్థితి నుంచి
ఖాళీ ఖజానా నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రజలకు ఒక భరోసా ఇస్తూ ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వం మీద మంచి చెప్పకపోయినా పర్వాలేదు, మీరు ఎలాగో చెప్పరు, కానీ గందరగోళంలో ఎందుకు పడేస్తున్నారు? ఇవాళ కొన్ని లెక్కలు మాట్లాడాలి. అప్పులు చేయట్లేదని చెప్తే అది అవాస్తవం, అది చంద్రబాబు నాయుడు కూడా చెప్పరు. కానీ దేనికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? నాతో పాటు అప్సాన్ రాజేష్ గారు, రాజకీయ విశ్లేషకులు స్టూడియోలో ఉన్నారు. లైవ్లో వల్లూరు జయప్రకాష్ గారు, బీజేపీ ముఖ్య నాయకులు, అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. కాసేపట్లో టీడీపీ విద్యాసాగర్ గారు జాయిన్ అవుతారు. నమస్కారం జయప్రకాష్ గారు, రాజేష్ గారు. రాజేష్ గారు, 5 ఏళ్ల విధ్వంసం, అదే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అక్కడి నుంచి ఇవాళ రాష్ట్రం ఒక తెరుపున పడి అభివృద్ధి బాటలో పడి ముందుకెళ్తోంది. సరే, ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు మన ఇంట్లో అయినా ఇల్లు గడవాలంటే రెవెన్యూ చూసుకుని ఇంకా కొంచెం బెటర్మెంట్ కోసం కొన్ని అప్పులు చేయాల్సి వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమో లేకపోతే చదువుల కోసం, దేనికోసం. అలాగే రాష్ట్రం కూడా, ఆయన పెద్ద అయితే ప్రజలు, రాష్ట్ర ప్రజలు, కుటుంబం. మరి అప్పులు చేసి తప్పు చేస్తున్నారా చంద్రబాబు నాయుడు? దుబారా చేసేస్తున్నారా? అసలు వీడు చెప్పే దాంట్లో వాస్తవం ఎంత, అబద్ధాలేంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. రిషి గారు, వైసీపీ అధినేత నుంచి నిన్న వచ్చిన, అంటే వైసీపీ పార్టీ నుంచి నిన్న వచ్చిన ఎక్స్లో వచ్చిన మెసేజ్ చూశాను. అలాగే ఈరోజు సాక్షిలో వాళ్ళు రాసిన ఆర్టికల్ కూడా నేను చూశాను. వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అప్పులు ఇప్పటికీ 90,540 కోట్ల రూపాయలు చేశారు. రాబోయే 2 నెలల్లో ఇంకొక 11,000 కోట్ల రూపాయలకి రిజర్వ్ బ్యాంక్ ఇండెంట్ పెట్టారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం 101,540 కోట్ల రూపాయలు అప్పులు చేయడం అనేది రిమార్కబుల్. అసలు అంటే అంతటి అప్పు చేయటం అనేది ఊహించలేము మనం. కాబట్టి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా మారుస్తున్నాడు అని చెప్పని రాసుకొచ్చారు. రుణాంధ్రప్రదేశ్. అలాగే ఈ 2 ఆర్థిక సంవత్సరాలు ఎన్డీఏ కూటమి 2024 జూన్ 12 పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2024-25, 25-26 ఈ 2 ఆర్థిక సంవత్సరాల్లో బడ్జెట్ అప్పులే 172,000 కోట్ల రూపాయలు చేస్తున్నారు. బడ్జెట్ ఇతర అప్పులు కార్పొరేషన్ ద్వారా కానీ రాజధాని నిర్మాణం పేరిట ఇంకొక 128,000 కోట్ల వరకు కలుపుకొని ఓవరాల్గా 3 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు చేస్తున్నారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు వైసీపీ అలాగే సాక్షిలో క్లెయిమ్ చేసిన విధంగానే ఈ 101,540 కోట్ల రూపాయలు అనేది బడ్జెట్ అప్పులు. అంటే అసెంబ్లీ ద్వారా ఇన్ని అప్పులు చేస్తామని చెప్పని ఆమోదం పొంది తీసుకుంటున్న అప్పులు. ఆ అప్పుల పట్ల మీకు ఆక్షేపణ ఉంది, మీరు ఎప్పుడు దాన్ని ప్రస్తావించాలి? గత సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో మీరు కూడా శాసనసభకు హాజరయ్యి మీరు బడ్జెట్లో ఇన్ని అప్పులు ప్రతిపాదించడం ఏంటి, మీరు సంపద సృష్టి చేస్తానని చెప్పాను కదా అధికారంలోకి వచ్చారు, మీరు ఇవాళ రాష్ట్రాన్ని అప్పులతో నడిపించాలనుకుంటున్నారా అని చెప్పని మీ అభ్యంతరాన్ని సభలో ప్రభుత్వాన్ని, ఆర్థిక శాఖ మంత్రిని, ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నించాలి. కానీ మీరు మళ్ళీ ఇంకొక నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టబోయేటప్పుడు ఇప్పుడు వచ్చి గత సంవత్సరం బడ్జెట్లో మీరు ఈ అప్పులు ప్రతిపాదించారు అని చెప్పని ఇప్పుడు విమర్శించడం ఏంటి? అంటే ఇది అసందర్భ ప్రేలాపన అనుకోరా? సమయం, సందర్భం. గత సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే శాసనసభ్యుడిగా, ఆ పార్టీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా మీకు సభలో దక్కే సమయాన్ని సద్వినియోగం చేసుకొని సూటిగా స్పష్టంగా ప్రభుత్వాన్ని వివరణ ఆ రోజు అడుగుండొచ్చు. అదే అంటే వాళ్ళ ఇంటెన్షన్ క్లియర్ ఇంటెన్షన్ కాదు కదా, అదే అంటున్నా, ప్రజలకు చెప్పాలని ఇంటెన్షన్ కాదు కాబట్టి అలా చేయరు. కాబట్టి ఏంటంటే వైసీపీ పార్టీ ఏ విధంగా అడుగులేస్తుంది అనేది ప్రజలు గమనించక కాదు. 2019-24 మధ్యకాలంలో పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ, ఆ నాయకుడు, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ నాయకులు, వాళ్ళ సోషల్ మీడియా, వీటన్నిటి గురించి ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమి పట్ల ఒక నమ్మకంతో ప్రజలు గెలిపించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వారసత్వంగా దక్కిన, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీకి సబ్మిట్ చేసిన వైట్ పేపర్లోనే 9,74,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పారు. వాటికి తోడు అదనంగా 150,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్ కి బిల్లులు గాని, వెండర్స్ అండ్ సప్లయర్స్ కి అవుట్ స్టాండింగ్ బిల్లులు గాని 150,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయిలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ నిధుల నుంచి సహా ఆఖరికి వాళ్ళ నుంచి కలెక్ట్ చేసిన సిపిఎస్ నిధులు కూడా వాళ్ళ ప్రాన్ అకౌంట్లు కూడా జమ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వాడేస్తుంది. అంటే ఇవన్నీ కలుపుకొని మీ దగ్గర నుంచి వారసత్వంగా 150,000 కోట్ల రూపాయలు వచ్చిన ఈ లైబిలిటీస్ మొత్తం ఎవరు క్లియర్ చేయాలి? గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. తర్వాత వచ్చిన ప్రభుత్వమే ఆ బిల్లులన్నీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి తనకు వచ్చే బడ్జెట్ రిసోర్సెస్ నుంచి
తన రెవెన్యూ నాన్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్కి తోడు అదనంగా మీరు పెట్టెలిన ఈ గుదిబండను క్లియర్ చేయగలగాలి అని అంటే ఖచ్చితంగా మార్కెట్ నుంచి బారో చేసుకోవాల్సిందే. వీటికి తోడు అదనంగా ఏమేమి వారసత్వంగా చెప్పారు మీరు? గోతుల పట్ల రోడ్ల నుంచి మొదలుపెట్టి ఇవాళ గత అక్టోబర్లో 4,500 కోట్ల రూపాయలతో, ఏది 2024 అక్టోబర్లో, 25 కాదు 24 అక్టోబర్లోనే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచే 4,500 కోట్ల రూపాయలతోటి పల్లె పండుగ అని చెప్పని గ్రామాల్లో పనులు టేకప్ చేసే పనులు, అంటే పనులు చేసే శాంక్షన్ ఇచ్చారు. సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని ఒక లక్ష్యంతో పెట్టుకున్నారు. వీలైనంత త్వరితగతిన పూర్తి చేశారు వాటిని అన్నింటినీ. మళ్ళీ ఈ సంవత్సరం కురిసిన వర్షాలకి మళ్ళీ రోడ్లన్నీ గోతులు పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ శాసకీయ నిధులతోటి, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్లతోటి మళ్ళీ ఇప్పుడు రోడ్లన్నీ మళ్ళీ ఫామ్ చేయడం మొదలు పెట్టారు. ప్యాచ్ వర్క్లు బిగిన్ చేస్తా ఉన్నారు, హౌసింగ్ బిగిన్ చేస్తా ఉన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్లకి 1వ తారీఖు రోజు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు మాట, పెన్షనర్లు, సామాజిక పెన్షన్ గురించి కూడా చెప్పట్లా నేను, వాళ్ళకి టంచన్గా 1వ తారీఖు రోజు జీతాలు ఇవ్వగలుగుతా ఉన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వగలుగుతా ఉన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి మీరు పెట్టిన 30,000 కోట్ల రూపాయల బకాయిల్లో ఆల్మోస్ట్ 40 to 50% ఇప్పటికి క్లియర్ చేశారు. ఇంకా మిగిలిన కూడా భవిష్యత్తులో క్లియర్ చేయడానికి వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక అభివృద్ధి దిశగా రాష్ట్రం అడుగులేస్తా ఉన్నప్పుడు 100కి 100 పాళ్ళు రాష్ట్రానికి కూడా అప్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ మనకి వ్యక్తుల జీవితాల్లో తెలిసేనే మనకి వ్యసనాల పాలయ్యి ఏ తాగుడుకో ప్యాకెట్కో అప్పులు చేసే వాళ్ళు ఉంటారు. అదే సందర్భంలో ఇప్పుడు ప్యానెల్లో ఉన్న 9 గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే. మనకు తెలుసు, ఒక 4 ఎకరాల రైతు ఉంటే అతను ఇంటి దగ్గర పాడి మీదో దేని మీదో కుటుంబాన్ని గడుపుకుంటా ఈ 4 ఎకరాల మీద వచ్చే ఆదాయం, ఖర్చులు బాను మిగిలిన ఆదాయాన్ని జాగ్రత్త చేసుకుంటా ప్రతి 2-3 సంవత్సరాలకి పక్కన పొలం 1 ఎకరం 2 ఎకరాలు అమ్మకానికి వస్తే అవసరమైతే కొంత తప్పు చేసైనా ధైర్యం చేసి కొంటాడు. అలా ఆస్తి కొనుక్కోటానికి అప్పు చేసేదాన్ని ఈ అప్పుల పాలయ్యాడని చెప్పని పిల్లల చదువుల కోసం అవసరమైతే ఇతను ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తా ఎదుగుతున్నాడు అని చెప్పని మా దగ్గర డబ్బులోనే నీకు కావాలని అడిగి అతన్ని సపోర్ట్ చేస్తారు. అదే సందర్భంలో ఇందాక నేను ప్రస్తావించినట్టుగా వ్యసనాల పాలయ్యి బాధ్యత రాహిత్యంతో ఆర్థిక క్రమశిక్షణ పాటించిన వ్యక్తి ఎవరైనా ఉంటే అతనికి ఆస్తున్నా కూడా అప్పు ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. అదే జరిగింది కదా 2024. అదే అంటున్నా, ఇవాళ 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజధాని కోసం అని చెప్పని 2,000 కోట్ల రూపాయలు ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో బాండ్స్ పెడితే 1.5 hour సబ్స్క్రైబ్ అయినాయి. మరి అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా లిక్కర్ బాండ్స్ ఇష్యూ చేసింది. అంటే మొదటిసారి 8,300 కోట్ల రూపాయలు లిక్కర్ బాండ్స్ కాక మళ్ళీ రెండోసారి లిక్కర్ బాండ్ ట్రై చేస్తే అసలు సబ్స్క్రైబ్ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ బ్రాండింగ్ దెబ్బతింది. ఆ రోజున కళ్ళ ముందు కనిపిస్తా ఉన్న వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఇవాళ ఇండస్ట్రియలైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగవుతోంది, వెల్ఫేర్ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవుతా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకి ఇంకా ఉన్నాయి, అపరిష్కృతంగా ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి ఐఆర్ కానీ పిఆర్సీ ఇష్యూస్ లో ఇంకా పెండింగ్ ఉన్నాయి. కానీ గ్రాడ్యువల్ గా పాలన ఒక గాడిన పడతా ఉంది, రాష్ట్ర బ్రాండింగ్ పురోగమిస్తా ఉంది. ఇవాళ రీసెంట్ గా విడుదలైన గణాంకాల ప్రకారం దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికే వచ్చాయి అని చెప్పని సగర్వంగా రాష్ట్రాన్ని ఇవాళ, అంటే మనకు ఒక సామెత ఉంది, మనకు ఒక యాడ్ చూసేవాళ్ళం గతంలో ఒనిడా టీవీది, ఓనర్స్ ప్రైడ్ అండ్ నైబర్స్ ఎన్వి అని చెప్పని. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసేమో ఇరుగు పొరుగు రాష్ట్రాలలో అసూయ పడతా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈ అభివృద్ధి చూసి అసూయ పడతా ఉన్నాడు. అదే కంటగింపుగా మారింది, అభివృద్ధి చాలా అసూయగా కంటగింపుగా ఉంది. ఇదే ప్రస్థానం కనుక కొనసాగిన పక్షంలో రేపు రోజున వాళ్ళు అష్యూర్ చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన కనుక జరిగితే భవిష్యత్తు తరాలకి నన్ను పరిగణలోకి తీసుకోవనే ఉద్దేశం ఇన్సెక్యూరిటీ బిగిన్ అయిపోయింది. జయప్రకాష్ గారు, ఇన్సెక్యూరిటీతో పాటు రాజేష్ గారు అన్నట్టు ఎవరికైనా ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు, అదే రాష్ట్రంలో పుట్టిన నాయకుడు, ఎంతో కొంత రాష్ట్రం మీద ఒక ప్రేమో మమకారమో, అయ్యో నా రాష్ట్రం బెటర్ అవుతుందనో ఎక్కడో ఒకటి ఉండాలి కదా. కానీ పొద్దున్న లేస్తే బురద జల్లడం, అది దేని మీదైనా, అమరావతి అయినా, పోలవరం అయినా, లేకపోతే కొత్తగా వచ్చి కంపెనీలు పెట్టుబడులు పెట్టే వాళ్ళ మీదైనా, ఇదిగో ఇవాళ మొత్తం రుణాంధ్రప్రదేశ్ చేసేసారు అని చెప్పి. అంటే ఆయన, నేను చాలాసార్లు అంటే ఆయన కన్వీనియంట్గా ఆయనకు కావాల్సినవి గుర్తుపెట్టుకుంటాడు, మిగతా అని మర్చిపోతాడు ఆయన. కానీ అలా మీడియా ప్రజలు మర్చిపోవాలనుకుంటే అలాగా సాధ్యపడదు కదా. ఎస్ అండి. రిషి గారు, మీకు శుభోదయం. అదేవిధంగా మిత్రుడికి కూడా, ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా నా శుభోదయం తెలియజేస్తున్నా. మీరు అన్నటువంటి విషయం అక్షర సత్యం. ఎందుకోసం అంటే మనం 2014లో మనం రాష్ట్రం విడిపోయే నాటికే మన రాష్ట్రం మీద సుమారుగా ఒక 90,000 కోట్ల రూపాయలు అప్పటికే అప్పు ఉండటం, అదేవిధంగా మన ఫిజికల్ డెఫిసిట్ కూడా సుమారుగా 10,000 కోట్ల రూపాయల పైన ఉండటం.
దాని తర్వాత 14 నుంచి 19 దాకా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో అదంతా కూడా 5 సంవత్సరాల పాటు కూడా కలిపి సుమారుగా ఇంకొక 2 లక్షల కోట్ల రూపాయల దాకా అప్పు చేయడం జరిగింది. సుమారుగా 3 లక్షల కోట్ల రూపాయలతోటి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు జూన్ మాసం నుంచి తీసుకుంటే అక్కడి నుంచి 5 సంవత్సరాల్లో అప్పచెప్పినటువంటి అప్పులు లెక్క చూస్తే 9,74,000 కోట్ల రూపాయలతోటి ఆయన మొదలుపెట్టినటువంటి పరిస్థితి, ఆయన అప్పచెప్పినటువంటి పరిస్థితి. అంటే 6 లక్షల కోట్ల చిల్లర అప్పులు బడ్జెట్ లో చూపించేటటువంటి అప్పులు చేశారు. ఈయన చేసేటటువంటి అప్పులన్నీ కూడా దేనికయ్యా చేశారంటే అప్పులు ప్లస్ బటన్ నొక్కటం, సంక్షేమ పథకాల పేరుతోటి ప్రజల్ని మోసం చేస్తూ ఈ రాష్ట్రంలో ఏ హాస్టల్ నిర్మాణం లేకుండా మనం చూసినట్లయితేనండి, ట్యాగ్ రిపోర్ట్స్ ప్రకారంగా కూడా గత 2019 నుంచి 2024 దాకా చూసినట్లయితే దేశంలో కల్లా అతి తక్కువ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ జరిగినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. ఛత్తీస్గఢ్ లాంటి చిన్న రాష్ట్రం, ఒరిస్సా లాంటి మనకంటే చిన్న రాష్ట్రం, అదేవిధంగా చిన్న రాష్ట్రాల కంటే కూడా అతి తక్కువ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ జరిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఎక్కువ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం. కానీ కేవలం 55,000 కోట్ల రూపాయలు మాత్రమే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కిందగా 5 సంవత్సరాల పాటు ఆయన పెట్టినటువంటి పరిస్థితి. మిగతా అప్పంతా ఏం చేశాడంటే ప్యాలెస్ల నిర్మాణం కోసం, సంక్షేమ పథకాల పేరుతోటి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు దోచిపెట్టడం కోసం, కొద్దిమంది కోసం, నాడు నేడు పేరుతో స్కూళ్లను దోపిడీ చేయడం కోసం, రీటెండర్ల పేరుతోటి పోలవరం లాంటి వాటికి కూడా ఒక్క నయా పైసా కూడా అక్కడ ఖర్చు పెట్టకుండా, ఒక చిన్న పని కూడా జరగకుండా ఆ డబ్బుని ఉదారంగా వాళ్ళందరికీ ఇచ్చేసేయటం, అదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా ఆ డబ్బును పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం. ఇది తప్పితే ఆయన ఏం చేశాడండి? అప్పులు అభివృద్ధి కోసం చేస్తే అది సంక్షేమం అవుతుంది, అది అభివృద్ధి అవుతుంది, అది మనం ఎవరు ఆలోచన చేసినా కూడా దాని గురించి హర్షిస్తారు. కానీ అప్పులు సంక్షేమం పేరుతోటి చేస్తే అది ఏమవుతుందండి? దుబారా అవుతుంది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాటు కూడా మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా అప్పులు చేస్తా ఉంది. అప్పులు చేయకుండా అసలు చేసేటటువంటి అప్పుల్లో 40,000 కోట్ల రూపాయలు ఆయన చేసినటువంటి అప్పులు వడ్డీలు తీర్చేదానికే సరిపోతా ఉంది. అప్పులు చేయకుండా రాష్ట్రం ఏ రాష్ట్రం కూడా నడవదు. ఈ రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రం కూడా ఈ ప్రపంచంలోనే అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా ఇవాళ కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కొన్ని లక్షల కోట్ల డాలర్లు అప్పు ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అప్పు లేకుండా ఏ పరిస్థితి కూడా డెవలప్మెంట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. అంత ఆదాయం అభివృద్ధి పూర్తిగా చెందకుండా దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ వాడేటటువంటి తెచ్చుకున్నటువంటి అప్పు దేనికోసం మనం ఖర్చు పెడతా ఉన్నాం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. అదే విధంగా చేసినటువంటి అప్పు ఏదైతే ఉందో మెడికల్ కాలేజీల కోసం మేము ఖర్చు పెట్టాము, లేకపోతే అనేక సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టాము. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ మెడికల్ కాలేజీ కూడా చూపించుకుంటా ఉన్నాడు. నయా పైసా అయినా సరే వాళ్ళు ఎక్కడన్నా మెడికల్ కాలేజీల మీద వాళ్ళ సొంత రాష్ట్రం సంబంధించినటువంటి డబ్బు పెట్టారండి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల్ని 1,500 వాళ్ళు ఇచ్చినటువంటి 7,500 కోట్లు ఇస్తే కేవలం 1,500 కోట్ల 1,536 కోట్ల రూపాయలని మాత్రమే ఈ మెడికల్ కాలేజీల మీద పెట్టారు. ఇవాళ దాని మీద కూడా రాద్ధాంతం చేస్తా ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి సంబంధించినటువంటి ఆలీబాబా 40 దొంగలందరికీ కూడా కావాల్సింది ఏంటంటే నిరంతరం ఈ రాష్ట్రం మీద ఏదో ఒక ఆరోపణ చేస్తూ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితి తప్పితే వాళ్ళకి అభివృద్ధి పట్ల ఎటువంటి ఆపేక్ష లేదు, ఎటువంటి ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు. మనం ఒక పక్క అమరావతి చూడండి, అది ఎంతో అప్పు చేసినటువంటి పరిస్థితి. అక్కడ గతంలో అప్పు చేసిన తర్వాత రాష్ట్రం అమరావతి రాజధాని మీద పెట్టుబడి పెట్టిన తర్వాత 5 సంవత్సరాల పాటు నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి, అక్కడ వేసినటువంటి రోడ్లు తవ్వేసినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి గ్రావెల్ అంతా కూడా దొంగచోటగా అమ్ముకున్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల పరిస్థితి. అటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి గురించి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ అప్పులని అప్పు చేసిందే వాళ్ళు అప్పులు చేసి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద అప్పులు చేస్తున్నారని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. అంటే ప్రజల యొక్క ఆలోచనని అప్పులు పాలవుతున్నాం రాష్ట్రం అని చెప్పేటటువంటిది ప్రధానమైనటువంటి అది కూడా ఒక పాజిటివ్ కన్సర్న్ అయితే, ఇదిగో ఇలా జరిగిపోతోంది, నష్టం జరుగుతుందేమో అన్న ఆస్పెక్ట్ అయితే దాని మీద ఆలోచించవచ్చు. అది కాదు కదా మీరు అన్నట్టు ఇందాక, ఇదిగో ఇక్కడ అభివృద్ధి జరిగిపోతోంది, సో ఇక్కడ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే మనం ఏదో గొడవ రభస గందరగోళం సృష్టించాలి, అందులో నుంచి చేసే ప్రయత్నాలు ఇవన్నీ. ఎంత ఓటు బ్యాంకు రాజకీయాలండి. తను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏది చేసినా కూడా ఓటు బ్యాంకు యాంగిల్లోనే చూస్తారు తప్పితే ఎవరి పట్ల కూడా సంక్షేమం చేయాలనే ఆలోచన కూడా కాదండి. అది మీరు అబ్జర్వ్ చేయండి. గత 5 సంవత్సరాల పాటు ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు
సంక్షేమ పథకాల పేరుతోటి ప్రజలకి పంపిణీ చేసినటువంటి దానిలో నిజమైనటువంటి లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారండి దాంట్లో? మనకి చూసుకుంటున్న లెక్కల ప్రకారంగా చూస్తే మోర్ దెన్ 40% ఇవాళ దానిలో అటువంటి వాళ్ళందరికీ కూడా తీసుకెళ్లి లబ్ధిదారులు కానటువంటి వాళ్ళని మనమే చూసాము. ఆయన ఇల్లుకు సంబంధించినటువంటి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి? ఆ ఇంట్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరండి? అక్కడ మొత్తం పులివెందుల నుంచి తీసుకొచ్చినటువంటి ఆయన సంబంధించిన వన్ని మాగోదులను తీసుకొచ్చి కన్సల్టెంట్ల పేరుతోటి వాళ్ళందరినీ కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడండి? ఆయన ఎక్కడా కూడా ఎప్పుడు ఎవరికి ప్రజల సంక్షేమం గాని, ప్రజల అభివృద్ధి గాని, రాష్ట్ర అభివృద్ధి గాని ఎటువంటి ఆలోచన ఏ రోజు కూడా లేదు ఆయనకి. ఆయనకు ఉన్నటువంటి ఒకటే ఒక ఆలోచన ఏంటంటే నిరంతరం ఆరోపణలు చేస్తూ ప్రజల యొక్క ఆలోచనని డైవర్ట్ చేసేటటువంటి టాక్టిక్సే. ఏ రోజు చూసినా కూడా ప్రజల యొక్క ఆలోచనని వేరే తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం. దురదృష్టవశాత్తు కొన్నిసార్లు ఆయన సక్సెస్ అయ్యాడు, గతంలో కూడా ఆ రకంగా సక్సెస్ అయ్యాడు. ఆయన నిజ స్వరూపం తెలిసిన తర్వాత ప్రజలు వాళ్ళ ఆయన 11 సీట్లకి పరిమితం చేశాడు. మరలా ఇంకొక కొత్త ప్రయత్నం మొదలు పెట్టాడు. ఇప్పుడు రాష్ట్రం అంతా అప్పుడు పాలైపోతా ఉంది. ఈ రాష్ట్రంలో అంతా కనుక ఎక్కడ పెట్టుబడులు రావట్లేదు. ఇప్పుడు పీపీపీ మీద చూడండి, ఆయన చేసినటువంటి ఆరోపణల వల్ల నిజంగానే ఇండస్ట్రియలిస్టులు కొంతమేరకు భయపడతా ఉన్నటువంటి పరిస్థితి. ఇతను జగన్మోహన్ రెడ్డి ఏమన్నా దుర్మార్గం చేస్తాడేమో అని చెప్పి భయపడేటటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇవాళ ఒక సంకల్పంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా దృఢ సంకల్పంతో ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉంది. కాబట్టి రాష్ట్రం ఇవాళ మనకి ఎక్కడ చూసినా కూడా, మీరు రాష్ట్రంలో చూడండి, శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలు పెడితే కుప్పం దాకా, అనంతపూర్, కర్నూలు, ఎక్కడ చూసినా కూడా, అమరావతి ఎక్కడ చూసినా కూడా ఇవాళ అభివృద్ధి పరుగులు పెడతా ఉందంటే కూటమి ప్రభుత్వం యొక్క సంకల్పం. అదే గంతలు కట్టుకుని నేను చూడను అనుకుంటే ఏది కనపడదు, చీకటిగానే ఉంటుంది అంతా. చూడాలనుకున్నప్పుడు కదా ఏం జరుగుతుందో తెలిసేది. పిల్లి పాలు తాగుతూ ఏదో కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ప్రపంచం మనం చూడలేదు అన్నట్టు ఆయన కళ్ళకు గంటలు కట్టుకున్నాడు, బానే ఉంది. కానీ ప్రజలకైతే ప్రయత్నం చేస్తున్నాడు. అది తన యొక్క ఇమ్మెచ్యూరిటీ, తన అంతకంటే చెప్పగలిగింది ఏం లేదు. తను చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం. ఇది ప్రజలు గ్రహించారు. ఇప్పటికే రాజకీయంగా అతను ఏ రకంగా ప్రజలు అతని మీద విశ్వాసం లేదు, అతని కార్యకర్తలకు కూడా అతని మీద విశ్వాసం లేదు, ఎవ్వరు కూడా అతను నమ్మట్లేదు. ఇంకా ఇవాళ కూడా ఏదో తప్పు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నాయకులు విజయసాగర్ జాయిన్ అయ్యారు. విజయసాగర్ గారు నమస్కారం. ఇప్పుడు మీరు సంక్షేమ క్యాలెండర్కి బదులు అప్పుల క్యాలెండర్ ఇస్తున్నారట. అంటే కొత్త వీళ్ళు పదప్రయోగాలు, అంటే ప్రజలను పొద్దున్న లేస్తే అదే కదా, ఎక్స్లో కానీ వాళ్ళ ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ డిజిటల్లో కానీ ఇంకా మిగతా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఏదో అయిపోతుంది, గందరగోళం అయిపోతుంది అనేది. సో ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఏం చేశారని ఇప్పటివరకు మాట్లాడడం, అప్పులు చేయకుండా కూడా జరగదనేది అందరూ ఒప్పుకుంటున్న వాస్తవమే. కానీ అప్పులను చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి దేనికి తగిలేశారు, అది ప్రజలకు అర్థం కావాలి. మార్నింగ్ ఋషి గారు, మీకు అట్లాగే మిగతా ఇద్దరు ప్యానలిస్ట్ కూడా నమస్కారం. అసలు క్యాలెండర్ అనే పదాన్ని ఈ అడ్మినిస్ట్రేట్ లో ఇంట్రడ్యూస్ చేసిందే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన పదాన్ని మాకెందుకు అంటగట్టడం? జాబ్ క్యాలెండర్ అని, లోన్ క్యాలెండర్ అని, అగ్రికల్చర్ క్యాలెండర్లని ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళు. వాళ్ళు చేసిన వెధవ పనులన్నీ కూడా మా మెడ చుట్టే ప్రయత్నం చేసే భాగంలో ఆ పదాలను మా మీద ప్రయోగిస్తున్నారు తప్ప మేము ఆ రకమైనటువంటి మాటలు ఏ రోజు మాట్లాడాం. ఇది మొదటిదైతే. రెండవది, మేమైతే ప్రభుత్వ ప్రాపర్టీస్ ఆ శ్రీకాకుళం దగ్గర నుంచి కర్నూలు వరకు ఎక్కడ ఒక ఇంచి భూమి గాని, ఇంచి బిల్డింగ్ గాని మేమెక్కడ ఏ బ్యాంకుకు తాకట్టు పెట్టలా. లేకపోతే ప్రభుత్వం వచ్చే ఆదాయాన్ని చూపించి దేని తాకట్టు పెట్టలా. మా లీగల్ గా ఎఫ్ఆర్ఎంబి ప్రకారము ఏదైతే మాకు అప్పులు, ఏ రాష్ట్రానికైతే ఎంత అప్పు రావాలో అంత అప్పును మాత్రమే తీసుకుంటూ ప్రభుత్వాన్ని లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలను లేదా సంక్షేమ కార్యక్రమాలను నడిపిస్తున్నాం అన్నది అందరికీ తెలుసు. వాళ్ళ ప్రభుత్వం లాగా ప్రతి మంగళవారం భవతి బిచ్చాన్ దేహి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో ఎంత పడితే ఎంత ఏలం వేస్తే అన్ని వేల కోట్లు ప్రతి మంగళవారం తీసుకొచ్చే పనిమాల పనులు మేం చేయటం. వాళ్ళు చేసింది వాళ్ళే. వాళ్ళ ఆర్థిక మంత్రి ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళారు 5 సంవత్సరాల్లో? మా ఆర్థిక మంత్రి ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళారు? ఒకవేళ మా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు వెళ్తే ఏ పని మీద వెళ్ళారు, ఎవరిని కలిశారు? వాళ్ళ బుగ్గన రాజేంద్రనాథ్ మసిబూసి మారేడుకాయ చేసి మంత్రదానం మీద చూపించాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. మామూలుగా ఆయన చెప్పే ఆ మాటలు పెట్టే మాటల గారడీతో అబ్బాయి నిజమేమో అని చెప్పి నమ్మేటట్టు ఎవరు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు ఆయన 2019-24 వరకు ఆయన ఎప్పుడు ఎన్నిసార్లు ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఏ పని మీద వెళ్ళారు, ఎక్కడ
స్టే చేశారు. ఆయన ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి బాండ్లు ఏలం వేస్తే కొనుక్కొని వచ్చింది వాస్తవం అవునా కాదా? ఋషి గారు వీళ్ళు ఏమైనా మాట్లాడి ఒకటే మాట్లాడేది ఏంటంటే మేము 2,70,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు వాడాము అంటారు. ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ ఇన్ బిహాఫ్ ఆఫ్ యూ టు ద పబ్లిక్ ఆర్ వైసీపీ లీడర్స్ చూసేవాళ్ళు ఎవరన్నట్టు వాళ్ళని క్వశ్చన్ అడుగుతాను. 5 ఏళ్లలో మీ బడ్జెట్ కాస్ట్ ఎంత? రమారమి 12 లక్షల కోట్ల నుంచి 13 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి 5 సంవత్సరాల్లో మీరు బడ్జెట్ అంచనాలు మీది. ఆ దాంట్లో 2,70,000 కోట్ల రూపాయలు ఎంత పర్సెంటేజ్ అండి? ఆల్మోస్ట్ 78%. మీరు టోటల్ 5 years టెన్యూర్ బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు మీరు చెప్తున్నట్టు అదేంటి నవరత్నాలు ఏంటో చెప్తాడు కదా ఆయన, అవును, మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేస్తే 78% ఆఫ్ ది మనీ మాత్రమే టోటల్ బడ్జెట్ లో మీరు ఈ సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టారు. వేరే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి లేదు, దేనికి లేదు. గొప్పగా చెబుతున్నటువంటి మేము 2,70,000 కోట్ల రూపాయలు మేము సంక్షేమ పథకానికి బటన్ నొక్కి 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 ప్రజలకు ఇచ్చామంటున్నారు కదా. ఆ నొక్కి 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 ఇచ్చింది ఎంత టోటల్ 5 ఏళ్ల బడ్జెట్ లో అంటే మొత్తం 12.5 లక్షల నుంచి 13 లక్షల కోట్లు వాల్యూ ఆఫ్ ది బడ్జెట్ లో మీరు చెట్టు సంక్షేమ పథకాలకు పెట్టిన డబ్బు మీరు చెప్తుంది నిజమైనప్పుడు దొంగ కూడా కలుపుకుంటే, దొంగ పని కూడా కలుపుకుంటే 7% నుంచి 8% ఆఫ్ ది మనీని మాత్రమే మీరు సంక్షేమ పథకాలకు ఉపయోగించారు. కానీ ఈ రోజు ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు ఈ 2 సంవత్సరాలు దాదాపు 90,000 కోట్ల రూపాయలు 90,000 కోట్ల రూపాయలు కేవలం 2 సంవత్సరాలు కంప్లీట్ అవ్వలేదు. ఓటాన్ అకౌంట్ అయింది, ఒక రెగ్యులర్ అకౌంట్ అయింది. ఇంత షార్ట్ పీరియడ్ లో దాదాపు 90,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకానికి ఖర్చు పెట్టినప్పుడు ఇంకా మాకు 4 బడ్జెట్లు ఉన్నాయి. 4 బడ్జెట్లు ఉన్నాయి. ఈ 4 బడ్జెట్లలో మేము ఖర్చు పెట్టబోయేది ఎంత? బడ్జెట్ వాల్యూ ఎంత అంటే మీరు ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ది వీళ్ళు చెప్పే లెక్కలు బడ్జెట్ అప్పులు 1,72,000 కోట్లు, రాజధాని పేరుతో 1,27,000 కోట్లు అంటున్నారు. అసలు దాని మీద ఇప్పటివరకు పోనీ కాదు అవకాశం ఉన్నదే. మళ్ళీ అక్కడే ఇప్పుడు హడ్కో నుంచి 11,000 కోట్లు, ఏషియన్ డెవలప్మెంట్ ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్లు, జర్మనీ సంస్థ 5,000 కోట్లు, అంతా కలిపి 47,000 కోట్లే. కానీ చెప్పే లెక్క 1,27,000 కోట్లు. ఒకవేళ ఇఫటాల్ ఆయన వర్షన్ ని ఆ బూత్ మీడియా వర్షన్ ని కూడా యూ కన్సిడర్ అప్ టు 5 minutes అనుకుందాం, ఒక 5 నిమిషాలు నిజమే నమ్ముదాం. దేని మీద? ఇన్ఫ్రా మీద. ఆ ఇన్ఫ్రా అంటే అంత లక్షల కోట్ల ఇన్ఫ్రా అమరావతిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎంతమందికి ఉపాధి లభిస్తోంది, జిఎస్టీ ఎంత డబ్బులు వస్తుంది, ఆ పెట్టుబడి ద్వారా భవిష్యత్తులో రాష్ట్రానికి ఎంత ఆదాయం సమకూరుతోంది, ఇది లెక్కేసుకుంటే 5 ఏళ్లలో వాళ్ళు చెప్పిన డబ్బు నిజమైతే 5 ఏళ్లలో తిరిగి వస్తుంది వెనకలకి. త్రూ జిఎస్టీ మాత్రమే పెట్టిన మొత్తం డబ్బులు తిరిగి వచ్చేస్తుంది. ఇది కదా పరిపాలన అంటే, ఇదే కదా పరిపాలన అంటే. వాళ్ళేమన్నారు, మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, ప్రజల్లోకి డబ్బు వెళ్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా జిఎస్టీ రిటర్న్స్ పెరుగుతాయి అని ఒక థియరీ తీసుకొచ్చారు. అది ప్రపంచం మొత్తం అంతా కూడా ఫెయిల్యూర్ థియరీ. దట్ ఈస్ కాల్డ్ హెలికాప్టర్ మనీ థియరీ. దాన్ని హెలికాప్టర్ మనీ థియరీ అంటారు దాన్ని. అంటే ప్రజలకు డబ్బులు వెదలేస్తే ప్రతి ఖర్చు పెడతారండి. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ చాలా దేశాల్లో రూపాయి వాల్యూ, డాలర్ వాల్యూ, ఇప్పుడున్న ఇరాన్ లో కూడా అదే జరిగింది. ఒక ఇరాన్ రూపీ అంటే డాలర్తో, ఒక డాలర్ కొనాలంటే ఇరాన్ రూపీతో 14,32,000 రూపాయల కాస్ట్. ఒక డాలర్ ఈక్వల్ ఒక ఇరానియన్ రూపాయి. మనకు 90 రూపాయలకి గగ్గోలు పెట్టేస్తున్నాం మనం. కానీ ఇరాన్ డబ్బులో ఒక డాలర్ కొనాలంటే 14,32,000 రూపాయలు కాస్ట్. శ్రీలంకలో అట్లాగే జరిగింది, ఉగాండాలో అట్లే జరిగింది, కెన్యాలో అట్లే జరిగింది, నేపాల్ అట్లే జరిగింది. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు శ్రీలంకతో పోలుస్తున్నారు. అమ్మో శ్రీలంకలా అయిపోతుంది, లేకపోతే నేపాల్లో అయిపోతుంది అని. అంటే అది ఏంటి? ప్రజల్ని భయపెట్టి ఏదో చేసే పరిస్థితి కదా. ఋషి గారు ఈ మధ్య నేను శ్రీలంక వెళ్ళా. మీరు రీసెంట్ గా వెళ్ళా శ్రీలంకకి. ఓకే. శ్రీలంక ఇప్పుడిప్పుడు సెటరేట్ అవుతుంది.
మన రూపీతో వాళ్ళ రూపీ ₹3.25 డాలర్తో తీసుకుంటే 200 రూపాయల దాకా ఎంతో ఉన్నట్టు. శ్రీలంక కంటే ద వర్స్ట్ కండిషన్ ఇస్ పాకిస్తాన్, పక్కన ఉన్న దేశమే. పాకిస్తాన్ కంటే నేపాల్ చాలా బెటర్, భూటాన్ అంతకంటే బెటర్. వాళ్ళ 0.82 పైసా మన రూపాయి, అంటే మన కరెన్సీ కంటే భూటాన్ వాల్యూ ఎక్కువ, అంటే 18 పైసలు మనకంటే ఎక్కువ వాల్యూ ఉందంటో. అంటే ప్రపంచంలో ఉన్న అన్నిటినీ కూడా వక్రీకరించి వీళ్ళు మాట్లాడే మాటలు ఎవరికి ఏమీ తెలియదు. ఎకనామిక్స్ గురించి ఎవరికి ఏమి తెలియదు, ఎకానమీ గురించి ఎవరికి తెలియదు. మనం ఏం చెప్పినా కరెక్ట్. ఇప్పుడు ఆయన చెప్పిందే కరెక్ట్ అని 5 నిమిషాలు నమ్మితే, ఆయన చెప్పినట్టు 1,42,000 కోట్ల రూపాయలు నిజంగా కనుక అమరావతి మీద ఖర్చు పెడుతూ ఉంటే అది చాలా గొప్ప విషయం అంటా నేను. ఎందుకంటే అంత డబ్బులు పెట్టినప్పుడు ఆ జిఎస్టీ ద్వారా వచ్చే పనులు స్ట్రైట్ అవే వెరీ ఇమీడియట్ గా దాదాపు 20,000 కోట్లు వచ్చేస్తుంది. ఏది జిఎస్టీ పన్నుల రూపంలో స్ట్రైట్ అవే 1,42,000 రూపాయలు కనుక 1,00,000 కోట్లు కనుక దాని మీద పెట్టుంటే 5 ఏళ్ళ డబ్బు వస్తుంది. వీళ్ళు ఏమన్నారు రీసెంట్ గా, అందరూ మేధావులు, అందరూ చాలా జ్ఞానవంతులు, అందరూ గూగుల్ డేటా సెంటర్సే అందరూ ప్రపంచ డేటా సైంటిస్టులు అయిపోయారు. వాళ్ళ మీడియాలో కూర్చున్న వాళ్ళంతా కూడా ఒక డబ్బా అంటాడు, ఒకడు అదంటాడు, ఇది అంటాడు. తీరా చూస్తే తెలిసింది ఏంటంటే, ఆ గూగుల్ డేటా సెంటర్ కనుక అక్కడికి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే ఏదైతే రాయితీలు అని చెప్పి 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బులు ఇచ్చేసారు చెప్పేసి కారుపూతలు కూర్చున్నట్టు వీళ్ళకి చెప్తున్నా, 20,000 కోట్ల రూపాయలు స్ట్రైట్ అవే జిఎస్టీ రూపంలో స్టేట్ కి వచ్చేస్తుంది. ఎవ్రీ ఇయర్ 10,000 GDP యాడ్ అవుతుంది. అంటే ఒకటి విద్యాసాగర్ గారు, ఇవన్నీ వాళ్ళకి తెలియవని కూడా కాదు, మీరు అన్నట్టు తెలుసు. కానీ తెలిసిన దాన్ని వాళ్ళ అద్భుతమైన మెథడ్లు ఉపయోగించి ప్రజలకి వేరేలాగా ఎలా చెప్పాలి, బురద ఎలా చల్లాలి, దాని మీదే కదా వాళ్ళు చేసే ప్రయత్నం అంతా. కాగ్ నివేదిక ప్రకారం 2025లో మొదటి 5 నెలల్లో 55,000 కోట్లు. సో జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే 3.32 లక్షల కోట్లు, ఏది 5 ఏళ్లలో మేం చేసినప్పు, కేవలం ఏడాదిన్నరలోనే 1.8 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పు చేసిందని. రాజేష్ గారు, అంటే ఈ నెంబర్లు కొంత కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఇందులో చాలామందికి బడ్జెట్ అప్పులు ఏంటి, లేకపోతే కార్పొరేషన్ అప్పులు ఏంటి, ఇంకో దానికి కోసం చేసిన అప్పులు ఏంటి అనేది కొంత గందరగోళంగా ఉంటుంది. ట్రై టు ఎలాబరేట్. ఇప్పుడు బడ్జెట్లో ప్రతిపాదించబడ్డ అప్పుల గురించి మాట్లాడుకునేటప్పుడు రిషి గారు, ఆ బడ్జెట్లో ప్రభుత్వానికి వచ్చే ఆదాయము, అదే సందర్భంలో ఈ అప్పులతో కూడా కలుపుకొని ఆ ఆర్థిక సంవత్సరంలో ఎంత ఖర్చు పెట్టబోతున్నాం అనేది కూడా ప్రపోజల్స్ బడ్జెట్లోనే మెన్షన్ చేస్తారు. అవును. కాబట్టి ఇవాళ ఈ అప్పులు తీసుకొచ్చి ఏ రంగాల్లో ఏ పద్ధతుల కింద ఖర్చు పెట్టారు అనేది కూడా డెఫినెట్గా వెరిఫై చేసుకోవాలి. బడ్జెట్ ప్రపోజలు, బడ్జెట్ ఎలకేషను, బడ్జెట్ ఎక్స్పెండిచర్. మీరు బడ్జెట్లో అప్పులు ఇంత తీసుకొస్తానని చెప్పారు, మీరు దాన్ని ఈ రంగాల మీద ఖర్చు పెడతానని చెప్పారు, ఈ రంగాల్లో ఖర్చు పెట్టలేదు అని చెప్పని స్పెసిఫిక్గా కనుక ప్రభుత్వంలో ఏదైనా లోపాలుంటే మీరు అసెంబ్లీ వేదికగా మీరు అష్యూర్ చేసిన ప్రజలని అసెంబ్లీ ద్వారా ఆమోదం పొందిన బడ్జెట్లో ప్రతిపాదించబడ్డ రంగాలకి మీరు ఖర్చు పెట్టడం లేదు, మీరు ఈ రంగాల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పని కనుక అది హెల్త్ అయినా, అది హెల్త్ డిపార్ట్మెంట్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, లేదు రోడ్ ఫార్మేషన్స్ అయినా, ఇరిగేషన్ అయినా, ఏ రంగాలకు సంబంధించి అయినా సరే ఆయా రంగాలు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు అప్పులైతే యథావిధిగా మీరు బడ్జెట్లో ఇష్యూ చేసిన విధంగా తెస్తున్నారు, కానీ మీరు దాన్ని సద్వినియోగం చేయట్లేదు అని చెప్పని కనుక ఏదైనా పాయింట్అవుట్ చేసి మాట్లాడితే అర్థం చేసుకుంటాం. కానీ అదేం చెప్పకుండా అసెంబ్లీ ద్వారా ఆమోదం పొందిన అప్పులు తెస్తా ఉన్నారు. ఆ అప్పులు ఏ రంగాల్లో ఖర్చు పెట్టాలనేది బడ్జెట్లోనే ప్రతిపాదించారు. కాబట్టి ఆ ఖర్చు జరిగిపోతుంది. వాస్తవంగా ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి ఉందండి, ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్. ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం ఎలా ఉంటుందంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది రాష్ట్రానికి, మీరు ఈ ఆర్థిక సంవత్సరంలో 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టారు అని చెప్పని. ఏ సంస్థలోనైనా సరే ఆ సంస్థ అకౌంటెంట్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ లాంటి వాటికి కొద్ది వాటికే ట్రెజరీ బిల్ లేకుండా చిల్లరగా ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి ప్రభుత్వం ద్వారా జరిగే ప్రతి రూపాయి ఖర్చుకి ట్రెజరీ బిల్ ఉండాల్సిందే. ట్రెజరీ బిల్స్ లేకుండా మిస్లేనియస్ గా 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఏ రంగాల్లో ఖర్చు పెట్టారు, దానికి అకౌంటబిలిటీ ఏంటి? కేంద్ర ప్రభుత్వం నుంచి వివరణ అడిగారు, మీరు ఏం వివరణ ఇచ్చారు? వాటికి మొట్టమొదటి సమాధానం చెప్పండి. మీరు 2022-23 మీరు కాగ్ రిపోర్ట్ ఒకసారి వెరిఫై చేయండి.
4 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ పెనలైజ్ చేయాలి అని ఉంది. ఉమ్. అంటే ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ 4 లక్షల కోట్లు 2019 మే 30 ఇతర పదవి బాధ్యతలు చేపడితే 2023 ఆర్థిక సంవత్సరం నాటికి 4 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ పెనలైజ్ కాలా. ఉమ్. ఆర్థిక క్రమశిక్షణ రాయొచ్చు అంటే దాన్ని అంటారు. అంతేగాని వాళ్ళ బడ్జెట్ లో ప్రతిపాదించబడ్డ అప్పులకి అదే సందర్భంలో రాజధాని మీద చేసుకొచ్చిన అప్పులు ఇందాక మీరు చదివారు కదా, అవును. దాంట్లో సాక్షిలోనే రాశారు వాళ్ళ 47,000 కోట్ల రూపాయలు రాజధాని పేరిట అప్పు తీసుకొచ్చారు. అందులో 15,000 కోట్ల రూపాయలు కేంద్ర మళ్ళీ ప్రభుత్వం. అందులోనే ఇంకో చోట అమరావతి కోసం 127,000 కోట్లు అని రాస్తారు. ఆహా. అదే స్టోరీలో అట్లా కాదు, దాంట్లో ఏంటంటే వాళ్ళు రాసింది 47,000 కోట్ల రూపాయలు రాజధాని పేరిట చేశారు. తర్వాత వివిధ కార్పొరేషన్ల నుంచి తీసుకొచ్చిన అప్పులు ఉన్నాయి, చాలా మద్యం భవిష్యత్ ఆదాయాల మీద తీసుకొచ్చిన అప్పులు అన్ని కలిపి 127,000 కోట్లు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ 47,000 కోట్ల రూపాయలు రాజధాని కోసం తీసుకొచ్చిన అప్పుల్లో 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లో ప్రతిపాదించి ప్రపంచ బ్యాంకు నుంచి ఇచ్చే లోన్ మేం పే చేస్తామని చెప్పారు. అవును. కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్ గానే పరిగణించాలి, అది అప్పు కాదు. తర్వాత మిగిలిన డబ్బులు కూడా స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి ఏమైనా ఎలకేషన్ చేస్తున్నారు రాజధాని నిర్మాణానికి? కాదుగా. సిఆర్డిఏ రేపు రోజున సిఆర్డిఏ అప్పు తీసుకుంటుంది, సిఆర్డిఏ నిర్మాణం చేస్తుంది. సిఆర్డిఏ దగ్గరుండే ల్యాండ్ బ్యాంక్ ని భవిష్యత్తులో అమ్మటం ద్వారా అప్పులు తీరుస్తామని చెప్తున్నారు తప్ప Yes. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ₹1 కేటాయింపు జరగట్లేదు కదా. నుంచి ₹1 పోదు. కాబట్టి వాళ్ళ రాజధాని నిర్మాణానికి చేసే ప్రతి రూపాయి ఖర్చు అది పెట్టుబడి. రేపు రోజున ఇవాళ ఒక్క నిమిషం. ఎకరం ₹1,00,000 ఉన్న రాజధాని రేపు వేల కోట్ల లక్షల విజయసాగర్ కోట్ల గారు. స్థాయికి ఎమర్జ్ అవుతుంది. అది ఏంటి చెప్పండి విజయసాగర్ గారు. ఇక్కడ అది అమరావతికి సంబంధించి అప్పు తీర్చడంలో వన్ ఆఫ్ ది అది సోర్స్ భూమి మీ తీర్చడం అనేది వన్ ఆఫ్ ది సోర్స్ మాత్రం. ఫస్ట్ అక్కడ ఎకనామికల్ గా డెవలప్ అయితే ఎకానమీ ద్వారా వచ్చేటటువంటి రెవెన్యూ ద్వారానే అప్పులు దాంతో అదే సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ. అది అంటే భూమి అమ్మటం అన్నది ఒక అంశం మాత్రమే, అది అమ్మేసి తీర్చేస్తామని ఆప్షన్స్ ప్రపోజల్స్ వన్ ఆఫ్ ది ఆప్షన్. అది ఇప్పుడు నేను నీకు చెప్పాను, అమరావతిలో ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే నాకు ₹1,47,000 కోట్ల ఖర్చు పెడుతున్నారంటే స్ట్రైట్ అవే దాదాపు 27,000 కోట్ల నుంచి 28,000 కోట్ల రూపాయలు జిఎస్టీ ఇప్పటికి రాష్ట్ర ఖజానా చేరిపోయింది అన్న. ఓకే రాజేష్ గారు ఒక కంక్లూడ్ చేశాక మీ దగ్గరికి వస్తా. రాజేష్ గారు ఇప్పుడు విజయసాగర్ గారు చెప్పే తప్పు. అక్కడ వచ్చే అంటే ప్రభుత్వానికి సమకూరే ఆదాయం బడ్జెట్ ఆదాయం అవుద్ది. బడ్జెట్ నుంచి అమరావతికి ₹1 ఖర్చు పెట్టడంలా రేపు తీర్చే అప్పులు కూడా బడ్జెట్ నుంచి తీర్చరు. దీనికి దానికి సంబంధం లేదు. ఈ రెవెన్యూకి దానికి సంబంధం లేదు. కేవలం భూములు వాల్యుయేషన్ ద్వారా మాత్రమే అప్పులు తీర్చబోతున్నారు రేపు. ఓకే. కాబట్టి అక్కడ 100% రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ కి అమరావతి నగర నిర్మాణం ₹1 కూడా భారంగా భవిష్యత్తులో కూడా మారదు. ఓకే. సెల్ఫ్ సఫిషియెంట్ సిటీ అనేది ప్రతి సందర్భంలో చెప్తున్నది అది. కాబట్టి 100% ఇవాళ ఒక ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా సమకూరే ఉపాధి, క్రియేట్ అయ్యే వెల్త్ జనరేషను, తద్వారా పెరగబోయే మార్కెట్ పొటెన్షియాలిటీ, కొత్తగా సృష్టించబడే మార్కెట్ అవకాశాలు, ప్రభుత్వానికి సమకూరబోయే ట్యాక్స్ రెవెన్యూస్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవాళ 25% దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. ఈ రోజు వచ్చిన వార్తలో కూడా చూడండి, దేశవ్యాప్తంగా 8,75,000 కోట్ల రూపాయల పీపీపీ ప్రతిపాదనలు వస్తే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే 1,16,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ద్వారా ప్రతిపాదనలు కాక రాష్ట్రాలకు వచ్చిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అగ్రభాగం దక్కించుకోగలిగింది. అంటే వీటి ద్వారా ఎంత వెల్త్ జనరేషన్ జరగబోతా ఉంది, ఎంత ట్యాక్స్ రెవెన్యూస్ పెరగబోతోంది, ఎంత డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ అవుతుంది. నిన్న ముఖ్యమంత్రి జయప్రకాష్ గారు బాగా పనిచేస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు అని ఓకే మెచ్చుకున్నారు. ఎందుకంటే కొంత ప్రోత్సాహం ఇవ్వకపోతే వాళ్ళు ముందుకెళ్ళరు. కానీ దాన్ని తీసుకుని మళ్ళీ వాళ్ళు కొంత దాన్ని లీనియన్స్ గా కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాస్తవాలు కూడా వాళ్ళ రూపంలో ప్రజలకి చేరాలి. జయప్రకాష్ గారు వాస్తవం అండి. నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు మనం అప్పులు కంట్రోల్ చేసుకోవాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి డెఫినెట్ గా ఉంటుంది. అంటే అభివృద్ధి కాంక్షించేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ కూడా సంక్షేమం చూడాలనుకునే ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అది ఉంటుంది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే
చేసేటటువంటి అప్పులు ఇవాళ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అప్పులు తీర్చే దానిలో భాగంగా చేస్తా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో దాన్ని కంట్రోల్ చేసుకునే విధంగా ముఖ్యంగా దీనిలో వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉందో డూప్లికేషన్ ఆఫ్ స్కీమ్స్ లాంటివి కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా డీబీటీ స్కీముల ద్వారా లీకేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ లీకేజెస్ అన్ని కూడా మనం కంట్రోల్ చేసుకుంటా ఉండాలా. మరే ముఖ్యమైనటువంటి అంశం ఇవాళ మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా చూసినట్టయితే ఇంతకుముందు రాజేష్ గారు చెప్తా ఉన్నారు 25% పెట్టుబడులు దేశం మొత్తం మీద జరిగినటువంటి వాటిలో 25% పెట్టుబడులు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. సుమారుగా 18 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చింది అనేది కీలకమైనటువంటి అంశం. ఈ పరిశ్రమల పెట్టుబడుల ద్వారా ఉండేటటువంటి ఉపాధి పెరుగుతూ ఉంటుంది. దీని ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది, జిఎస్టీ పెరుగుతుంది. ఈ రకంగా ఆదాయాన్ని పెంచుకునేటటువంటి దానిలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా మన యొక్క రాష్ట్రం యొక్క అప్పులు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి మీద ఎక్కువ ఆలోచన చేస్తూ వీటికి సంబంధించిన సజెషన్స్ ఇవ్వాల్సినటువంటి ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి విపక్ష పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఊరికినే దీనిలో ఆరోపణలు చేస్తూ ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. ఇంపాసిబుల్. ఇప్పుడు అది మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కూడా. అందుకోసం ప్రజలు కూడా ఆ స్థాయి లేదు, సజెషన్ ఇచ్చే స్థాయి లేదు అనే వాళ్ళు ప్రతిపక్ష స్థాయి కూడా ఇవ్వాలి. లేకపోతే అదే ఇచ్చి ఉండేవాళ్ళు కనీసం. ఇవాళ చేసేటటువంటి పెట్టుబడి చూడండి, రోడ్ల ఎన్ని గుంటల రోడ్లండి. ఏ ప్రాంతానికి పోయినా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 5 సంవత్సరాల పాటు ఎక్కడైనా ఒక గుంట పూడ్చినటువంటి పరిస్థితి ఉందా? ఇవాళ రోడ్ల మీదకి పోతా ఉంటే ఏ ప్రాంతంలోకి పోయినా కూడా 90% ఆఫ్ ద రోడ్స్ డెవలప్మెంట్ అయిపోయినాయి. ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మనం పరిశ్రమల మీద పెట్టుకుంటా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారంతో వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తా ఉన్నాయి. పెరుగుతా ఉంది. దీని ద్వారా అన్ని కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ యాంగిల్ ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి. ప్లీజ్ కన్క్లూడ్. అంటే అప్పులు అనే దాన్ని భూతద్దంలో పెట్టి చూసి అదేదో గందరగోళం అయిపోతుందని చెప్పడంలో అది అతిశయోక్తే. ఎందుకంటే దేనికోసం చేస్తున్నామో క్లియర్గా ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెప్తోంది. విద్యాసాగర్ గారు ఇంకా చెప్పాల్సి ఉంటే చెప్పాల్సిన అవసరం కూడా ఉంది, ప్రజలకు తెలియాలి కాబట్టి. ఇక్కడ తీసుకొస్తున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అంటే అప్పు అంటే ఇక్కడ రెండు రకాలుగా చూడాలి ఋషి గారు. ఇప్పుడు వాళ్ళలాగా అడ్డగోలు అప్పులు చేయటం లేదు. మొదట్లోనే అదే చెప్పాను నేను. దాన్ని తాకట్టు పెట్టి దీన్ని తాకట్టు పెట్టి ఆదాయాన్ని తాకట్టు పెట్టి బాండ్లకు హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి బాండ్లు తీసుకొచ్చేసి దానికి లెక్క జమ లేకుండా వాళ్ళకి కాగుకు చెప్పుకోకుండా లేకపోతే ఎన్ఓసీస్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టలే. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కన్స్ట్రక్టివ్ గా తీసుకొచ్చిన అప్పు తీసుకురావాల్సి వస్తే ఆ అప్పును కూడా కన్స్ట్రక్టివ్ గా దేనికి ఎప్పుడు ఎట్లాగా అన్న దాని మీద దేని మీద ఖర్చు పెట్టబోతున్న దాని మీద మనం చెప్తున్నాం, ప్రజలకు చెప్తున్నాం. మోర్ ఓవర్ ఏ ఆర్గనైజేషన్ కూడా వరల్డ్ లో ఉన్న ఏ ఆర్గనైజేషన్ కూడా చాలా స్టేట్స్ లో కానీ చాలా కంట్రీస్ లో కానీ ఎకనామికల్ రీసెర్చ్ అంతా జరుగుతూ ఉంటాయి. అంటే ఎక్కడ ఏదైనా మిస్అప్రాపరేషన్స్ లేకపోతే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి మీద ఎక్కడ కూడా మా మీద రిపోర్ట్లు ఏ రోజు రాలా. ఈ రోజు వరకు కూడా మీ మీద వచ్చిన రిపోర్ట్లు అయితే చాంతాడంతా. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 15వ ఆర్థిక సంఘం నిధులు అయితే ఏవైతే ఉన్నాయో 14 ఆర్థిక సంఘం నిధులు గవర్నమెంట్ కు ఖాతాకు పంపిస్తే దాదాపు 7,000 కోట్ల రూపాయలు పంచాయతీలకు ఇమ్మని చెప్పేసి పంచాయతీలు ఇవ్వకుండా వాటిని డైవర్ట్ చేస్తే మొత్తం టోటల్ గా ఉన్నటువంటి 12,000 చిల్లర పంచాయతీలు రాష్ట్రంలో తిరగబడితే అప్పుడేం చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేరుగా పంచాయతీ హెడ్ ఆఫ్ అకౌంట్ లకి వాటిని డిపార్ట్ చేస్తే నెక్స్ట్ మినిట్ అక్కడ పడ్డం, ఇటు ఆ డబ్బు లాక్కోవటం 1 అవర్. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ భవిష్యత్తులో కూడా ఇదే పందా వీళ్ళు కొనసాగిస్తే ప్రజలు కూడా తిరగబడతారు. ఇదిగో మాకు జరుగుతుంది. అదే చెప్తున్నా. రాజధాని పేరు మీద మాట్లాడుతున్నారు, పోలవరం మీద మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడ ఏదైతే రాష్ట్రానికి డబ్బు సంపాదించి పెట్టే ఆదాయం సంపాదించి పెట్టే మార్గాల్లో పెట్టుబడి పెడుతున్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో ఈ రాష్ట్రం చేసిన తప్పుని మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇదే వీళ్ళు చేసింది ఏంటి అంటే వీళ్ళు ఆస్తులు తాకట్టు పెట్టారు, ఎకానమీని తాకట్టు పెట్టారు, డబ్బులు తీసుకొచ్చారు. ఒక్క ఇన్ఫ్రా రాలేదు, ఒక్క డెవలప్మెంట్ అవ్వలేదు. ఇది వీళ్ళకు అంటే నిన్న కూడా మీరు చూసే ఉంటారు ఋషి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ నాది సార్ నేను వరకు ఏదో మాట్లాడాడు ఆయన. అయ్యా నువ్వు తెచ్చి ఉంటే జరిగితే క్రెడిట్ ఆయనకు కావాలి, ఆయన మంచి జరిగితే ఆయన క్రెడిట్ కావాలి. భోగాపురం అయిందేనంట, పోలవరం అయిందేనంట. ప్రజలు అర్థం చేసుకుంటారులేండి. కాకపోతే వాళ్ళకి మనం చెప్పే బాధ్యత కూడా ఉంది. థ్యాంక్ యూ జయప్రకాష్ గారు, విద్యాసాగర్ గారు, రాజేష్ గారు. ఇది వాళ్ళ షో.